రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దెదించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఇండి కూటమికి భారీ ఎదురుదెబ్బ తగలబోతుందా? బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీల జాబితా నుంచి తృణమూల్ కాంగ్రెస్, ఆప్ జారిపోబోతున్నాయా? కాషాయ పార్టీ భావజాలాన్ని నిరంతరం విమర్శించే అగ్రనేతల జాబితాల నుంచి మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వైదొలగబోతున్నారా? బీజేపీని ఓడించి దేశంలో అధికారం చేపట్టాలని విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని డిసైడ్ అయ్యాయి. దాదాపు 32 రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. తమ మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కూటమిగా ఎన్డీఏను ఢీకొట్టాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ కూటమిని రద్దు చేసుకొని ఇండియా కూటమిగా అవతరించాయి. కానీ ఆది నుంచి నాయకత్వ విషయంలో భాగస్వామ్య పక్షాల మధ్య అంతరాలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వీలైనంత వరకు భాగస్వామ్య పక్షాలు పొత్తు పెట్టుకోవాలని, లేకుంటే స్నేహపూర్వక పోటీకి దిగాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ టీఎంసీ, కాంగ్రెస్ల మధ్య సీట్లు సర్దుబాటు చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తం 42 పార్లమెంటు స్థానాలకు గాను ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు కోరడంతో మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నారు. వీలైనంత వరకు ఒంటరి పోరుకు సిద్ధపడ్డారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూటమిలో చేరాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటామని తేల్చి చెప్పారు. దీంతో ఇండి కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయం సంచలనంగా మారింది. కూటమిలో కీలక పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో మిగతా భాగస్వామ్య పక్షాలు ఆందోళనకు గురవుతున్నాయి. తక్కెడలో కప్పలు వేసిన మాదిరి ఒకరి అలకను సరిచేయగానే మరొకరు అలకపాన్పు ఎక్కుతున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు మరో 3 నెలల్లో జరిగే అవకాశం ఉండడంతో ఎలక్షన్ వరకైనా ఈ కూటమి ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష ఇండి కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీపై సంచలన ప్రకటన చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధాలు లేవని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారామె. ఇండి కూటమిలో భాగంగా కాంగ్రెస్ తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని ఆమె తెలిపారు. తాము వారికి ఏ ప్రతిపాదన ఇచ్చినా వారు అన్నిటినీ తిరస్కరించారు. ఇక తమకు కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధాలు లేవు, బెంగాల్లో ఒంటరిగానే పోరాడతామన్నారు. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాము అన్నారు. అంతేగాక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను ఉద్దేశిస్తూ వారు రాష్ట్రానికి వస్తున్నారు. కనీసం దీనిపై తమకు సమాచారం ఇచ్చే మర్యాద వారికి లేదని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తాము ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించిన కొద్దిసేపటికే పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వంతపాడింది. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించింది. 2 పార్టీల నిర్ణయంతో ఇండి కూటమి డబుల్ షాక్ తగిలినట్లు అయింది. ఇందుకు కారణం కూటమిలో సింహభాగ ప్రయోజనాలు తమకే లభించాలన్న భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ పరిణామాల క్రమంలో కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్లో సీట్లు సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ విభేదించింది. పంజాబ్లోనూ అదే జరిగింది. దీంతో ఇండి కూటమికి గుడ్ బై చెప్పేశాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఆ కూటమికి ఇదొక ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉపసంహరించుకుంటాయా లేదా అన్నది వేచి చూడాలి.